సో మొదటి ప్రశ్న, ప్రపంచంలో 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన దేశం ఏది? ఆప్షన్ 1 చైనా, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి భారతదేశం, ఆప్షన్ డి జర్మనీ. సో ఆన్సర్ వచ్చేసి సి భారతదేశం. సో ప్రపంచంలో మొదటి 3 స్థానాల్లో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన దేశాలు ఏవైతే ఉన్నాయో అవి వరుసగా అమెరికా, రష్యా, చైనా అండ్ 4వ స్థానం అనేది భారతదేశం. రెండవ ప్రశ్న, ప్రపంచంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు ఏ దేశంలో ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? సో ఆప్షన్ ఏ ఫ్రాన్స్ 1960, ఆప్షన్ బి జపాన్ 1964, ఆప్షన్ సి యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 1955 అండ్ ఆప్షన్ డి జర్మనీ 1972. సో ప్రపంచంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు ఏ దేశంలో ప్రారంభమైందంటే అది ఆప్షన్ బి జపాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, భారతదేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైల్ ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన జపాన్ ప్రధాని ఎవరు? సో ఆప్షన్ ఏ షింజో అబే, ఆప్షన్ బి ఫుమియో కిషిడా, ఆప్షన్ సి హిదే షుగా అండ్ డి ఆప్షన్ డి నోటో ఖాన్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. భారతదేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైల్ ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన జపాన్ ప్రధాని ఎవరంటే షింజో అబే. సో ప్రజెంట్ ఇప్పుడు జపాన్ ప్రధాని వచ్చేసి షిగెరో ఇషిబా. క్వశ్చన్ నెంబర్ 4, ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఏ కమిటీ ఏర్పాటు చేయబడింది? సో ఆప్షన్ ఏ బిబేక్ దేబ్రా కమిటీ, ఆప్షన్ బి అరవింద్ పనగారియా కమిటీ, ఆప్షన్ సి నీతి ఆయోగ్ కమిటీ, ఆప్షన్ డి పైవేమీ కాదు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అరవింద్ పనగారియా కమిటీ. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ లైన్ వచ్చేసి ముంబై అహ్మదాబాద్ మధ్య వేస్తున్నారండి. సో ఈ లైన్ వేయాలని సిఫార్సు చేసిన కమిటీ ఏంటంటే అరవింద్ పనగారియా కమిటీ. ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. 5వ ప్రశ్న, భారతదేశంలో ఎలక్ట్రిక్ ఇంజన్లను తయారు చేసే కంపెనీ ఏది? ఎక్కువగా మనకి గ్రూప్ డిలో అడిగే వెరీ ఇంపార్టెంట్. సో ఆప్షన్ ఏ వచ్చేసి బెల్, భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, ఆప్షన్ బి చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్, ఆప్షన్ సి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పెరంబూర్ తమిళనాడు, ఆప్షన్ డి డీజే లోకోమోటివ్ వర్క్స్. సో ఆప్షన్లో వచ్చేసి బి చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ అనేది రైట్ ఆన్సర్. సో భారతదేశంలో ఎలక్ట్రిక్ ఇంజన్లు అనేవి తయారు చేసే కంపెనీ పేరే చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ అండి. ఇది ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. సో వెస్ట్ బెంగాల్లో ఎన్ని అసెంబ్లీ సీట్లు కలవో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. 6వ ప్రశ్న, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రాష్ట్రాలు ఏవి? సో కింద వాటిలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రాష్ట్రాలు ఏమని అడుగుతారు? సో ఆప్షన్ ఏలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ ఆప్షన్ బిలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు అండ్ ఆప్షన్ సి కేరళ, గుజరాత్, రాజస్థాన్ అండ్ ఆప్షన్ డి బీహార్, ఒడిశా, జార్ఖండ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. 7వ ప్రశ్న, ప్రపంచంలో 2వ అతిపెద్ద రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడుంది? సో ఆప్షన్ ఏ వచ్చేసి గోరఖ్పూర్, ఆప్షన్ బి వచ్చేసి హుబ్లీ, ఆప్షన్ సి వచ్చి న్యూఢిల్లీ, ఆప్షన్ డి వచ్చేసి చెన్నై. సో ప్రపంచంలోని 2వ అతిపెద్ద రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడుందంటే అది గోరఖ్పూర్లో ఉంది, ఉత్తరప్రదేశ్. సో ఈ యొక్క గోరఖ్పూర్ యొక్క ప్లాట్ఫామ్ యొక్క మీటర్లు వచ్చేసి 1366 మీటర్లు. సో ప్రపంచంలోని మొదటి స్థానంలో ఉన్న అతిపెద్ద రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడుందంటే అది కర్ణాటక హుబ్లీలో ఇప్పుడు కడుతూ ఉన్నారండి అది. సో ప్రపంచంలో 2వ అతిపెద్ద రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడుందంటే గోరఖ్పూర్లో ఉంది, ఉత్తరప్రదేశ్. 8వ ప్రశ్న, భారతదేశంలో తూర్పు వైపున ఉన్న చివరి రైల్వే స్టేషన్ ఏది? సో ఆప్షన్ వచ్చి సిల్చార్, ఆప్షన్ బి వచ్చి లీడో, ఆప్షన్ సి వచ్చి బగల్పూర్, ఆప్షన్ డి వచ్చి మాల్దా. సో భారతదేశంలో తూర్పున వైపున ఉన్న చివరి రైల్వే స్టేషన్ వచ్చేసి లీడో ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి. 9వ ప్రశ్న, ప్రపంచంలోనే పాతదైన ఇంకా పనిచేస్తున్న రైలు ఇంజిన్ పేరేమిటి? ప్రపంచంలోనే పాతదైన ఇంకా పనిచేస్తున్న రైలు ఇంజిన్ పేరేమిటి? సో ఆప్షన్ ఏ పేరీ క్వీన్, ఆప్షన్ బి ఫెయిర్ క్వీన్, ఆప్షన్ సి డెక్కన్ క్వీన్, ఆప్షన్ డి వచ్చేసి వివేక్ ఎక్స్ప్రెస్. సో ప్రపంచంలో పాతదైన ఇంకా పనిచేస్తున్న రైలు ఇంజిన్ పేరు వచ్చేసి ఆప్షన్ ఏ పేరీ క్వీన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 10వ ప్రశ్న, భారతదేశంలో మొదటి ప్రయాణికుల రైలుకు సంబంధించిన సరైన సమాధానం ఎంచుకోండి అని ఇస్తారు మనకి. సో ఆప్షన్ ఏ పేరీ క్వీన్, ఆప్షన్ బి సాహిద్ సింద్ సుల్తాన్, ఆప్షన్ సి రాజధాని ఎక్స్ప్రెస్, ఆప్షన్ డి వివేక్ ఎక్స్ప్రెస్. సో భారతదేశంలో ప్రయాణికులతో నడిచిన మొదటి రైలుకు సంబంధించి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ సాహిబ్ సింద్ సుల్తాన్ అనేవి మొదటి ప్రయాణికులకు సంబంధించి ఈ ఇంజిన్స్ పేర్సే సాహిబ్ సింద్ సుల్తాన్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో 11వ ప్రశ్న, ట్రైన్ నెంబర్ 18 సాధారణంగా ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ రాజధాని ఎక్స్ప్రెస్, ఆప్షన్ బి శతాబ్ది ఎక్స్ప్రెస్, ఆప్షన్ సి వందే భారత్ ఎక్స్ప్రెస్ అండ్ ఆప్షన్ డి దురంతో ఎక్స్ప్రెస్. సో ట్రైన్ నెంబర్ 18 అనగా వందే భారత్ ఎక్స్ప్రెస్ అండి. ఈ 2019లో తెచ్చారు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్.
భారతదేశంలో అత్యంత పొడవైన మార్గం నడిచే రైలు ఏది? సో భారతదేశంలో అత్యంత పొడవైన మార్గంగా నడిచే రైలు ఏదని అడుగుతారు మనకి. ఆప్షన్ ఏ వచ్చేసి హిమసాగర్ ఎక్స్ప్రెస్, ఆప్షన్ బి వివేక్ ఎక్స్ప్రెస్, ఆప్షన్ సి వచ్చేసి హౌరా మెయిల్, ఆప్షన్ డి వచ్చేసి గరీబ్ రాత్ ఎక్స్ప్రెస్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వివేక్ ఎక్స్ప్రెస్. సో ఈ యొక్క వివేక్ ఎక్స్ప్రెస్ అనేది బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో వివేక్ ఎక్స్ప్రెస్ కోసం తెలుసుకోవాలంటే ఇది మన దేశంలో అస్సాం డిబ్రూగఢ్ నుంచి తమిళనాడు కన్యాకుమారి వరకు ఈ యొక్క ట్రైన్ నడుస్తుందండి. ఇక 13వ ప్రశ్న, భారతదేశంలో మొట్టమొదటి గూడ్స్ రైలు ఎప్పుడు నడిచింది? సో భారతదేశంలో మొట్టమొదటి గూడ్స్ రైలు అనేది ఎప్పుడు నడిచిందనేది మనకి ఇస్తారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1853, ఆప్షన్ బి 1947, ఆప్షన్ సి 1851, ఆప్షన్ డి వచ్చి 1965. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి 1851లో నడిచిందండి మొట్టమొదటి గూడ్స్ ట్రైను. 13వ ప్రశ్న, కొంకణ్ రైల్వే ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభించబడింది? సో ఆప్షన్ ఏ వచ్చేసి 1950, ఆప్షన్ బి 1970, ఆప్షన్ సి 1988, ఆప్షన్ డి 2001. సో కొంకణ్ రైల్ ప్రాజెక్ట్ అనేది దేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ లైన్ అండి. సో ఈ యొక్క కొంకణ్ రైల్వే ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభించబడిందంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 1988 జనవరి 26న ఈ యొక్క ప్రారంభించారు. అండ్ 15 క్వశ్చన్, భారతదేశంలో ఏ ప్రదేశంలో ఏసీ కోచ్లు మరియు బోగీలు తయారు చేస్తారు? సో ఆప్షన్ ఏ వచ్చేసి చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ వెస్ట్ బెంగాల్, ఆప్షన్ బి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పెరంబూర్, అండ్ ఆప్షన్ డి డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ వారణాసి, అండ్ ఆప్షన్ డి రైల్ వీల్ ఫ్యాక్టరీ బెంగళూరు. సో ఇక్కడ భారతదేశంలో ఏ ప్రదేశంలో ఏసీ కోచ్లు మరియు బోగీలు తయారు చేస్తారంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పెరంబూర్, ఇది తమిళనాడులో ఉందండి. సో తమిళనాడులో ఎన్ని అసెంబ్లీ సీట్స్ కలవో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. 10వ ప్రశ్న, భారతదేశంలో అతి చిన్న రైల్వే జోన్ ఏది? సో ఆప్షన్ ఏ సౌత్ సెంట్రల్ రైల్వే, ఆప్షన్ బి నార్త్ వెస్టర్న్ రైల్వే, ఆప్షన్ సి నార్త్ ఈస్ట్ రైల్వే జోన్, ఆప్షన్ డి ఈస్టర్న్ రైల్వే. సో ఆన్సర్ వచ్చేసి నార్త్ ఈస్ట్ రైల్వే జోన్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 17వ ప్రశ్న, భారతదేశంలో మెట్రో రైల్వే పెద్దగా ఎవరిను పేర్కొంటారు? భారతదేశంలో మెట్రో రైలు పెద్దగా ఎవరు పేర్కొంటారు? ఆప్షన్ ఏ రాకేష్ శర్మ, ఆప్షన్ బి ఈ శ్రీధరన్, ఆప్షన్ సి మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఆప్షన్ డి పీయూష్ గోయల్. సో ఆన్సర్ వచ్చేసి బి ఈ శ్రీధరన్. ఈయనే మెట్రో ఫాదర్ ఆఫ్ మెట్రో రైల్వే ఇన్ ఇండియా చెప్పుకుంటారండి. సో 18వ ప్రశ్న, మెట్రో రైలు సేవను ప్రారంభించిన తొలి దక్షిణ భారత రాష్ట్రం ఏది? సో మెట్రో రైలు సేవను ప్రారంభించిన తొలి దక్షిణ భారత రాష్ట్రం ఏది అని అడుగుతారు. ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. సో సౌత్ ఇండియాలో మొట్టమొదటి మెట్రో రైలు ఏదంటే ఎక్కడ స్టార్ట్ చేశారంటే కర్ణాటక. ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. 19వ ప్రశ్న, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఎప్పుడు ప్రారంభించబడింది? సో ఆప్షన్ ఏ 2 అక్టోబర్ 2022, ఆప్షన్ బి 27 డిసెంబర్ 2023, ఆప్షన్ సి 15 ఆగస్ట్ 2021, ఆప్షన్ డి 5 జనవరి 2024. సో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఎప్పుడు ప్రారంభించబడిందంటే ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. 27 డిసెంబర్ 2023. సో ఇక 20వ ప్రశ్న, భారతదేశంలో మొట్టమొదటి రైల్వే టన్నెల్ ఏది? సో ఆప్షన్ ఏ వచ్చేసి బనిహాల్ టన్నెల్, ఆప్షన్ బి పార్షిక్ టన్నెల్, ఆప్షన్ సి కర్బడే టన్నెల్, ఆప్షన్ డి ఫిర్ పంజాబ్ టన్నెల్. సో భారతదేశంలో వేసిన మొట్టమొదటి రైల్వే టన్నెల్ భూస్వరంగ మార్గం వచ్చేసి పార్షిక్ టన్నెల్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ యొక్క పార్షిక్ టన్నెల్ ఎక్కడ ఉందంటే ముంబై మహారాష్ట్ర రాష్ట్రంలో ఉందండి.